న్యూస్ మస్తాన్ సాయి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మస్తాన్ సాయి తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్న దర్గాను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అడ్వకేట్ నాకూర్ బాబు గవర్నర్కి రాసిన లేఖలో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. లేఖ ఆధారంగా గుంటూరు జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. దర్గా పవిత్రతకు, ప్రతిష్టతకు, భక్తుల భద్రతకు భంగం వాటిల్లిందని విచారణ అనంతరం నివేదిక తయారు చేశారు. నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించారు. మస్తాన్ సాయి కుటుంబం నుంచి దర్గాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ నెల 11న దర్గా విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 11న మస్తాన్ దర్గాకు వచ్చిన వక్ఫ్ అధికారులు ఇక దర్గాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. రావి రామ్మోహన్ రావుకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 11 వరకు రామ్మోహన్ రావు గడువు కోరారు. ఏప్రిల్ 14న దర్గాకు వెళ్లిన అధికారులకు రామ్మోహన్ రావు అందుబాటులోకి రాలేదు. ఇక దీంతో ఏప్రిల్ 15న దర్గా స్వాధీనం చేసుకుంటామని వక్ఫ్ అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, మనం చూస్తున్నాం మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధీనంలో ఉన్న దర్గాని అధికారులు స్వాధీనం చేసుకోవటం మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? మస్తాన్ దర్గాకు సంబంధించి మరోసారి వివాదం వెలుగులోకి వచ్చిందనే విధంగా చెప్పొచ్చు. మస్తాన్ దర్గాని వక్ఫ్ బోర్డు సభ్యులు తాము స్వాధీనపరచుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామంటూ నిన్న దర్గాకి రావడం జరిగింది. అయితే దర్గాలో రావి రామ్మోహన్ అందుబాటులో లేకపోవడం, దీనికి సంబంధించి ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో వాళ్ళు రావి రామ్మోహన్ కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అయితే రావి రామ్మోహన్ తన అందుబాటులో లేనని, లోకేష్ దగ్గర ఉన్నాననే విధంగా తనకు వాళ్ళకి చెప్పినట్లు కూడా సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అయితే కుటుంబ సభ్యులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, తాము ఎక్కడా కూడా ఈ దర్గాకు సంబంధించినటువంటి అంశంలో వర్క్ బోర్డుతో ఎప్పుడూ కూడా మేము కోఆర్డినేషన్ అయినటువంటి పరిస్థితి లేదు. గతంలో 1-2 సార్లు పన్నులు మాత్రమే చెల్లించాం, తర్వాత పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా మాకు లీగల్ గా ఒపీనియన్ వచ్చిన తర్వాత మేము వర్క్ బోర్డుతో ఎక్కడా కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా బిక్టీమీతో రావి రామ్మోహన్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి వర్క్ బోర్డు సభ్యులతో మాట్లాడడానికి వెళ్ళినటువంటి సమయంలో ఎమ్మెల్యేని కూడా కలిశాను. ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళు కీలకంగా పూజా కార్యక్రమాలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయి కాబట్టి ఇది ముస్లింలకు సంబంధించినటువంటి అసెట్ కాబట్టి కంపల్సరీగా వక్ఫ్ బోర్డ్ దీనిని అందించాలనే విధంగా చెప్పారనే విధంగా కూడా ఆయన అయితే బిగ్ టీవీతో చెప్పాడు. కాకపోతే క్లియర్ గా 1890 నుంచి జరుగుతున్నటువంటి సాంప్రదాయం ప్రకారం మస్తాన్ దర్గాలో బాబాకి ఫోటోకి పెట్టచ్చు, ఫోటోకి హారతి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా కొనసాగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం తప్ప ఎక్కడా కూడా మేము మార్చినటువంటి పద్ధతి లేదు. ఈ మస్తాన్ దర్గాకి హిందువులు ముస్లింలు కలిసికట్టుగా వస్తారు, కలిసికట్టుగా వాళ్ళకి తోచిన విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వెళ్ళిపోతారు. ముస్లింస్ వచ్చి అక్కడే నమాజ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది, హిందువులు వచ్చి ఆ పూలమాలలు వేయటం అవన్నీ చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు వద్దు అంటాం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా రావి రామ్మోహన్ అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే వక్ఫ్ బోర్డు సభ్యులు ఎవరు కూడా దీనికి సంబంధించి స్పందించడానికైతే వాళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వాళ్ళు ఏదైతే గౌరవ కలెక్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాల అనుగుణంగానే జరుగుతున్నటువంటి వివాదాలు ఏవైతే మస్తాన్ దర్గాకు సంబంధించి జరుగుతున్నటువంటి వివాదాలకు పరిష్కారం చూపించాలంటే తాత్కాలికంగా రావి రామ్మోహన్ ని తొలగించి వక్ఫ్ బోర్డు దానిని ఆక్యుపై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మరి రావి రామ్మోహన్ కుటుంబం కానీ ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే మస్తాన్ దర్గాలో ఇప్పుడు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా మాత్రం కళాఖండిగా చెప్తున్నారు, మేము ఈ అంశంలో ఇంకా గొడవలకైనా సిద్ధమవుతాం కానీ ఈ మస్తాన్ దర్గాని వదులుకునే పరిస్థితి అయితే లేదు అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. గతంలో కూడా వక్ఫ్ బోర్డు ఇలానే ప్రవర్తించడం జరిగింది. గతంలో కూడా తమ నుంచి స్వాధీనపరుచుకుంటామనే విధంగా కూడా అప్పట్లో కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా మేము కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి క్లియర్ గా ఆర్డర్స్ తెచ్చుకున్నాము, ఈ ప్రాపర్టీ అంతా కూడా మాకు సంబంధించిందే, మా కుటుంబ సభ్యులు కట్టించినటువంటి ప్రాపర్టీని అనే విధంగా కూడా
రావి రామ్మోహన్ తో పాటు రావి రామ్మోహన్ సతీమణి అదేవిధంగా మిగిలినటువంటి సభ్యులు ఏదైతే ఈ సాంప్రదాయాన్ని గత నుంచి కొనసాగిస్తున్నటువంటి కొంతమంది వాళ్ళైతే వ్యక్తి మీతో మాట్లాడినప్పుడు చెప్పారు. మరి దీనికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? ప్రస్తుతం ఎమ్మెల్యే నజీర్ దగ్గర అయితే ఈ అంశం పైన ఉంది కాబట్టి నజీర్ ఏ విధంగా తీసుకువెళ్తారనేది కూడా చూడాలి. దాంతో పాటు మరి వక్ఫ్ బోర్డు సభ్యులైతే ఈ రోజు కంపల్సరీగా ఆక్యుపై చేసుకుంటామన్నారు కాబట్టి మరి మళ్ళీ సాయంత్రం సమయంలో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది చూడాలి. ఇంకోటి రావి రామ్మోహన్ అయితే క్లియర్ గా చెప్తున్నాడు, తను ఎక్కడికి పోలేదు. ఇంకోటి తన తనయుడికి సంబంధించినటువంటి వివాదాన్ని దీనికి కూడా అటాచ్ చేస్తున్నారు. అసలు ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. దాంతో నాకు మా అబ్బాయి మీద కేసులు అయితే దానిపైన చర్యలు తీసుకోవాలి తప్పించి ఆ అంశంలో నన్ను కావాలని బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మరి దీనికి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? కంపల్సరిగా దర్గాని వక్ఫ్ బోర్డు కిందకి తీసుకొని వెళ్తారా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే అక్కడ హిందూకు సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే రెగ్యులర్ గా వచ్చే భక్తులు కూడా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ బోర్డు కిందకి వెళ్తే హిందువులు వచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి దీనిని ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మరి వక్ఫ్ బోర్డు సభ్యులు ఏ విధంగా ముందుకు వెళ్తారు, దానికి ఆర్డర్లు ఏమున్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి నోటీస్ కి మేము సమాధానం ఇవ్వడానికి సిద్ధమయ్యామనే విధంగా కూడా ప్రస్తుతం రావి రామ్మోహన్ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటిని లీగల్ ఫైట్ చేస్తాం, తాము ఏ విధంగా అయితే న్యాయ పోరాటం చేసి గతంలో గెలిచామో అదే విధంగా గెలుస్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, దీనికి సంబంధించి దర్గాకి సంబంధించి మీరు చెప్పినట్లుగానే ఇంతకు ముందు కూడా ఈ విధంగానే జరిగింది. మేము కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకున్నాం, ఇది మాకు మాత్రమే చెందుతుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక ఆ క్రమంలో చూసుకుంటే కోర్టు ఆదేశాలున్నా, కోర్టు నోటీసులున్నా కానీ స్థలానికి సంబంధించి ఇప్పుడు మరి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చా వక్ఫ్ బోర్డు? ఆ అధికారం ఉంటుందా వక్ఫ్ బోర్డుకి? అయితే ఇక్కడ 2 పాయింట్లు లీగల్ గా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కొంతమంది న్యూట్రల్ లాయర్స్ చెప్తున్నారు. ఒకటి, ప్రాపర్టీ బిల్డింగ్ సంబంధించినటువంటి అంశంలో ఒక బిల్డింగ్ అనేది సొంతంగా రావి రామ్మోహన్ కి సంబంధించినటువంటి కుటుంబీకులు, పూర్వీకులు ఆయనకు ముందు చేసినటువంటి అంటే మస్తాన్ దర్గాని ఎవరైతే నిర్వహణ చేశారో వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన కొంత రైట్స్ ఉంటాయి. కాకపోతే ఈ బాబాకి సంబంధించి ఆ సమాధి ఏదైతే మస్తాన్ దర్గాలో ప్రధాన పాత్ర ఉండేటటువంటి కాలే మస్తాన్ షాకి సంబంధించినటువంటి సమాధి ఏదైతే ఉందో దానిపైన కొంత సాంప్రదాయానికి సంబంధించి మొదటి నుంచి కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో ఆ లీగల్ డిఫిట్ లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి అంశంలో వక్ఫ్ బోర్డుకి గతంలో వీళ్ళు పన్నులు కట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి అప్పుడు ఎందుకు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది, తర్వాత ఎందుకు కట్టకుండా వీళ్ళు ఉన్నారు, అది నిజంగానే న్యాయపరంగానే వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్డర్ ఉందా అనే కోణంలో అయితే స్పష్టం అయితే కానీ వీళ్ళకి ఈ ప్రాపర్టీ వచ్చేటటువంటి అవకాశాలు లేవు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది క్లియర్ గా రామ్మోహన్ ఫ్యామిలీ అయితే చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు సభ్యులు కూడా దీనిపైన అయితే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏదైతే గుంటూరు జిల్లాకి సంబంధించి వక్ఫ్ బోర్డు అంశానికి సంబంధించి నోటీసు కలెక్టర్ దగ్గర నుంచి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. ఈ మస్తాన్ సాయి వివాదంలో ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొంత దీంట్లో ఇన్వాల్వ్ అవడంతో దానికి వచ్చేటటువంటి పేరు ప్రతిష్టలు అనేవి కొంత ఇబ్బందికరంగా మారాయి కాబట్టి వాళ్ళ నుంచి ఈ ప్రాపర్టీని వక్ఫ్ బోర్డుకి అందించాలనే విధంగా ఒక నోటీసు నాగూర్ బాబు అనేటటువంటి అడ్వకేట్ నుంచి వచ్చినటువంటి నోటీస్ ఆధారంగా కలెక్టర్ అదే విధంగా వక్ఫ్ బోర్డుకి రాయడం జరిగింది. మరి అది దానిని ఇప్పుడు వీళ్ళైతే లీగల్ గా ఎదుర్కొంటామంటున్నారు. కంపల్సరీగా మరి లీగల్ గా ఎదుర్కొనేటటువంటి తరుణాల్లో ఆర్డర్ ఎలాంటి ఆర్డర్ వస్తుందనేది చూడాలి. ఏదైనా కూడా న్యాయస్థానం ఇచ్చేటటువంటి జడ్జిమెంట్ ఆధారంగానే ముందుకు వెళ్తామనే విధంగా వీళ్ళు చెప్తున్నారు. వక్ఫ్ బోర్డు సభ్యులు అయితే క్లియర్ గా చెప్తున్నారు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇప్పటి వరకు గడువు ముగిసిపోయింది కాబట్టి కంపల్సరీగా మేమైతే ఆక్యుపై చేసుకుంటామంటున్నారు. ప్రస్తుతం మరి నజీర్ అహ్మద్ దగ్గర అయితే ఈ వివాదాన్ని పెట్టారు కాబట్టి ఆయన ఏ విధంగా సూచనలు చేస్తారనేది కూడా చూడాలి. ఇందులో రాజకీయపరమైనటువంటి అంశాలను చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లీగల్ గా కూడా ఉండేటటువంటి ఆస్పెక్ట్స్ కూడా చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వీళ్ళకి నిజంగానే ఈ ప్రాపర్టీలో ఎంతవరకు రైట్ ఉంది అంటే ఒక రామ్మోహన్ కే సంబంధించినటువంటి అంశం కాదు, అది వాళ్ళ కుటుంబ సభ్యులు దానిని ఎవరైతే మస్తాన్ దర్గాని మొదటి నుంచి చూసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళందరి ఆధారంగా ఏ విధంగా వెళ్ళాలి వాళ్ళందరూ కూడా అంటే అక్కడ మనతో కొంతమంది సభ్యులు కూడా రామ్మోహన్ మీద కూడా మేము గతంలో కేసులు వేసాము, జరిగేటటువంటి అంశాలన్నీ కూడా కొంత కీలకంగా లేవు అనే విధంగా మేము కూడా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని పరిష్కారం చేసుకొని ఇప్పుడు అందరం కలిసికట్టుగా చేస్తున్న
తీసుకున్నాం అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ని ఆధారంగా చేసుకొని మరి వక్ఫ్ బోర్డు సభ్యులు దాన్ని ఆక్యుపై చేస్తారా, లేకపోతే వీళ్ళే తిరిగి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు కాబట్టి న్యాయస్థానం ఎలాంటి ఇది చేస్తుందో చూడాలి. కాకపోతే ఇక్కడ కీలకంగా నిన్నటి వరకు మస్తాన్ సాయి సంబంధించినటువంటి అంశంలో జరిగిన వివాదం వల్లే మస్తాన్ దర్గా రావి రామ్మోహన్ నుంచి తొలగించాలనే ఆలోచన చేశాం. కానీ ఇన్నాక క్లియర్ గా బిగ్ టీవీతో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి అంశాలు వేరే విధంగా ఉన్నాయి. పూజా కార్యక్రమాలకు సంబంధించినవి జరుగుతున్నాయి కాబట్టి వక్ఫ్ బోర్డు ఆక్వైర్ చేసుకునేటటువంటి అంశం ఉందనే విధంగా నాతో చెప్పారనేది చెప్పడం అనేది ఇప్పుడు కీలకంగా ఉంది. మరి పూజా విధానాల్లో మార్పులు అనేది జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయా, హిందూ భక్తులకు సంబంధించినటువంటి మనోభావం కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందో, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.